అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆ అవినీతి అనేది బయటకు వస్తుందంట. సో దానికి సంబంధించి మెక్కింది కక్కడానికో, అంటే తిన్నటువంటి సొమ్ముని కక్క ఇచ్చేయడానికో, లేదంటే అరెస్టులు కేసులు ఎదుర్కోవడానికో, జైలుకి వెళ్ళడానికో దేనికైనా సరే సిద్ధంగా ఉండాలన్నమాట. రాజకీయంగా అది పెద్ద తలనొప్పి, అది ఒక తలనొప్పి అని చెప్పుకోవచ్చు, ఒక ఒత్తిడి. ఇలాంటి ఒత్తిడి తప్పదు ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తారో వాళ్ళకి. కానీ రోజా గారు ఈ విషయంలో తను అవినీతి చేశారు, కోట్లు వెనకేసుకున్నారు, కానీ చాలా సేఫ్గా గేమ్ ఆడారండి. ఇదే ఇప్పుడు చర్చ అవుతున్నటువంటి విషయం. ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సాఫ్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆరుదాం ఆంధ్ర పేరుతో భారీ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించారు కదా. 2024 ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు ఈ కార్యక్రమానికి మొత్తం ఖర్చు 119 కోట్ల రూపాయలు. కానీ ఆరోపణ ఏంటంటే అందులో 60 నుంచి 70 కోట్ల వరకు అవినీతి జరిగిందట. ఇక్కడి నుంచే అసలు కథ చాలా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. క్రీడాకారులకు ఇచ్చినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లలో భారీ అవకతవకలు, వాస్తవ విలువ 10,000 రూపాయలు ఉంటే రికార్డులో 30,000 రూపాయలు చూపించడం, ఇలా వందలాది కిట్లు మాయమైపోవడం, అదేవిధంగా భోజనాల సౌకర్యాల పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, ఇంతవరకు వినిపించింది ఆరోపణలేనండి. ఇక కాంట్రాక్టుల విషయం చూస్తే ముగింపు కార్యక్రమం కోసం 2,70,00,000 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు అంటారు. కానీ అసలు బిల్లులు మాత్రం 53 లక్షల వరకే అయినాయి అంటారు బిల్లులు. మిగతా ఖర్చు మరి ఎక్సెల్ షీట్లో మాత్రమే ఖర్చు చూపిస్తున్నారు. ఇది చూస్తే ఎవరికైనా సరే అనుమానం రావడం అనేది సహజమా కాదా? ఇంకా ఒక ట్విస్ట్ ఏంటంటే అర్హతలు లేనటువంటి వ్యక్తులను కీలక పోస్టుల్లో పెట్టి టెండర్లు, బిల్లులు, కొనుగోళ్లు అన్నీ కూడా ఒకే సర్కిల్లో నడిపించారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు విన్నటువంటిది మీడియా రిపోర్ట్లు, ఆరోపణలు. కానీ 2024 ఆగస్టు నుంచే ఈ స్కామ్ పై వార్తలు వస్తున్నాయి కదా. 2025 మార్చిలో విచారణకు ఆదేశాలు ఇచ్చారన్నారు. 2025 జూలైలో 65 కోట్ల రూపాయల స్కామ్ అని వార్తలు వచ్చాయి. 2025 ఆగస్టులో విచారణ పూర్తయిందనేటటువంటి సమాచారం ఉంది. అంటే దాదాపు 1.5 సంవత్సరాల నుంచి ఇదే కథ తిరుగుతుంది కదా. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే అంత ఆధారాలు ఉన్నాయంటే అరెస్టులు ఎందుకు లేవు? ఇక్కడ చాలా మంది చెప్పేటటువంటి థియరీ ఏంటంటే రోజా గారు చాలా ప్లాన్డ్గా సేఫ్గా గేమ్ ఆడారు అని. కానీ నిజానికి విషయం అంత సింపుల్ కాదండి. ఎందుకంటే ఒక స్కామ్లో మంత్రులు మాత్రమే కాదు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, విభాగాల హెడ్లు ఉండొచ్చు, జిల్లా స్థాయి అధికారులు ఉండొచ్చు, ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకరిని అరెస్ట్ చేయాలి అంటే మొత్తం చైన్ సిస్టమ్ను టచ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుందండి. ఇంకో కీలక విషయం ఏంటంటే మీడియా వార్తలు కోర్టులో నిరూపితమైనటువంటి నేరం కాదు. అంటే మీడియా వార్తలు అనేది మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా అది కోర్టులో నిరూపితమైనటువంటి నేరం కాదనమాట. విచారణ జరిగింది అంటే సరిపోదు కదా, కోర్టులో నిలబడేటటువంటి సాక్ష్యాలు ఉండాలి. అందుకే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. విచారణలు జరుగుతూ ఉంటాయి, రిపోర్ట్లు వస్తాయి, వార్తలు వస్తాయి, కానీ చర్యలు మాత్రం ఆలస్యం అయిపోతాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాల సేకరణ పర్ఫెక్ట్గా ఉండదు. ఇది కేవలం ఈ కేసులోనే కాదండి, భారత రాజకీయాల్లో కామన్గా జరిగేటటువంటి ప్యాటర్న్ ఇది. ఇప్పుడు అందరూ అనుకోవచ్చు అరెస్ట్ కాలేదు అంటే తప్పించుకుంది కదా అని. అది కూడా ఫిక్స్ కాదండి. అరెస్ట్ కాలేదు ఇప్పటి వరకు అంటే అది తప్పించుకోవటం అన్నటువంటి లెక్కలోకి రాదు. ఎందుకంటే అరెస్ట్ లేకపోవడం అంటే, అరెస్ట్ కాకపోవడం అంటే నిర్దోషి అని కాదు. అలాగే అరెస్ట్ లేకపోవడం అంటే, అరెస్ట్ కాకపోవడం అంటే తప్పు చేసి బయటపడింది అని కూడా ప్రూవ్ కాదు. ఇది ఒక గ్రే ఏరియా అనుకోవచ్చు అండి. అంటే చివరికి ఫైనల్ తీర్పు ఎవరిది? కోర్టుది. అంతవరకు ఇవన్నీ ఆరోపణలు, విచారణలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, ఈ కేసు మీద ప్రజల్లో డౌట్స్ ఇంకా చాలా క్లియర్ కాలేదు. మధ్య మధ్యలో వార్తలు రావడం కూడా ఆ డౌట్స్ను పెంచుతుంది. సో ఇది కేవలం ఒక స్కామ్ స్టోరీ అయితే కాదండి, ఇది రాజకీయాలు, బ్యూరోక్రసీ, లీగల్ సిస్టమ్ కలిసినటువంటి ఒక క్లిష్టమైనటువంటి గేమ్.
ఇక ముందు ఏమవుతుంది దీనిపైన, అంటే ఆడుదాం ఆంధ్ర కేసులో ఏం జరుగుతుంది? అరెస్టులు జరుగుతాయా లేక ఇదే విధంగా కొనసాగుతుందా? ఇదిగో అరెస్ట్ అవుతారు, ఇదిగో విచారణ జరుగుతుంది, ఇలాంటి వార్తలే వస్తూ ఉంటాయి. ఇది చూడాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.